మొన్న వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం గురించి మీడియాలో, ప్రజల్లో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఊహించని దానికన్నా చాలా గొప్పగా, ఎగ్జిట్ పోల్స్కు సైతం అందనంత ఎత్తుగా వచ్చిన మార్పు చూసి జనమే ఆశ్చర్యపోయారు. జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకొని మక్కువ వేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నుండి విశేష్ రాలేదని అంశాన్ని క్రమంగా కొన్ని వర్గాలు వాడుకోవాలని చూశారు. వాటికి చెక్ పెడుతూ తారక్ మామయ్య చంద్రబాబుకు, బాబాయ్ బాలకృష్ణ, అత్త పురంధేశ్వరి, లోకేష్, భరత్లకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పెట్టడంతో ఊహాగానాలకు బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్కి కొనసాగింపు ట్వీట్లో ప్రత్యేకంగా విష్ చేయడం గమనార్హం. నిజానికి టీడీపీ ప్రచార పర్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఏనాడు పాల్గొనలేదు. రాజకీయంగా టీడీపీకి అవమానాలు ఎదురైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి వివాదాలకు దూరంగా ఉన్నాడు. దీని గురించి విమర్శలు వచ్చినా సరే తనతో పాటు అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకే మాట మీద కొనసాగారు. ఇప్పుడు విజయంలో భాగం పంచుకోవడం బాధ్యత కాబట్టి తన వైపు నుంచి జూనియర్ మనసులో మాట పంచుకున్నారు. అబ్బాయి బాబాయికి ఏదో వైరం ఉందని, తెలుగుదేశం కావాలని తారక్ని దూరం పెట్టిందనే ప్రచారాలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల ఆలోచన ప్రసక్తే లేదని తన స్నేహితులతో చెప్తూ వచ్చారు. కాకపోతే చంద్రబాబు అరెస్ట్ జరిగిన సమయంలో తీవ్రంగా ఖండించలేదని, అసంతృప్తి ఒక్కటే టీడీపీ వర్గాల్లో ఉండింది. ఇప్పుడు అంతా ఆల్ ఈజ్ వెల్ అనే చెప్పొచ్చు.